20 Good morning. Good afternoon. 20. Hi guys. Happy Vinayak Chavithi. తెలుసా నీకు 20 అంటే? ఇది వినాయక చవితి వ్లాగ్. నాకు తెలుసు చాలా లేట్గా పోస్ట్ చేస్తున్నా, కానీ పోస్ట్ చేయకుండా ఉండలేకపోయినా. ఎందుకంటే పిల్లలు చాలా ఇంట్రెస్ట్గా చేశారనమాట పూజ. వాళ్ళకి చేయాలనిపించింది. అండ్ దట్టు నాకు 3 days నుంచి హెల్త్ బాగాలేక నేను కూడా వాళ్ళు అడిగితే మేము పూజ చేస్తామని అడిగితే నేను ఒప్పేసుకున్నాను అనమాట. నేను చెప్తూ ఉంటే వాళ్ళు పూజ చేశారు. వాడు అదే అన్నాడు, మా చిన్నోడికి చాలా ఇంట్రెస్ట్ పూజలు చేయడం, అందుకని వాడే అన్నాడు అనమాట. వాడే అడిగాడు నాకు, మమ్మీ నువ్వు చెప్పు నేను పూజ చేస్తా అని. సరే అని ఇంకొప్పేసుకున్నా. ఇక్కడ చూడండి, నన్ను అడుగుతూ ముగ్గు కూడా వేసిండు వాడు. ఇది పిల్లల పండుగ. వాళ్ళు ఎట్లా పూజ చేసినా దేవుడైతే చాలా హ్యాపీ ఫీల్ అవుతాడని నాకు తెలుసు. అందుకని నేను ఎక్కువ ఏమీ ప్రాసెస్ చెప్పలేదు, సింపుల్గా వాళ్ళకి ఈజీ అయ్యేలాగా చెప్పి చేయించేసిన. గణపతి బప్పా, గణపతి బప్పా, గణపతి బప్పా. ఎక్కువ హడావిడి ఏం చేయకుండా వాళ్ళకి సింపుల్ వేలో పూజ చేయమని చెప్తే ఏ పిల్లలైనా ఇష్టంగా చేస్తారు కదా. ఎక్కువ మనం అది చెయ్యి ఇది చెయ్యి ఇట్లా పెట్టు అట్లా పెట్టు అన్నీ చెప్పేసరికి అమ్మ పూజ అంటే ఇంత ఉంటుందా, ఇంత చెయ్యాలా అని వాళ్ళు భయపడిపోయి అసలు పూజ జోలికే రారు ఇంకా వాళ్ళు. కాబట్టి నేను సింపుల్గా చెప్పి వాళ్ళు ఎట్లా చేయగలిగితే అట్లా చేయమని చెప్పేసి మొత్తానికి పూజ అయితే వాళ్ళతో చేయించేసినాం. కానీ నాకు మధ్యలో కొంచెం భయం అనిపించింది. మధ్యలో ఎక్కడ మమ్మీ నేను చేయను, నాకు బోర్ కొడుతుంది అది ఇది అని ఎవరైనా అంటారేమో అని కొంచెం అనుకున్నా. బట్ దానికి రివర్స్ జరిగింది. మమ్మీ ఇంకేం చేయాలి, ఇంకేం పెట్టాలి అని నన్ను అడుగుతూ వాళ్ళు ఇష్టంగా పూజను అయితే ఫినిష్ చేసేసారు. అండ్ లాస్ట్లో మా చిన్నోడు హారతి పాట కూడా పాడాడు. వైట్ పడుతుంది. ఇంకా ఆ రోజు పిల్లలందరూ కలిసి మధ్యాహ్నం ఇలా ఆడుకున్నారు. నేను చెప్పాను కదా నాకు వినాయక చవితి టైంలో నాకు కొంచెం హెల్త్ బాగాలేదని, సో అందుకే ఇల్లు కూడా సరిగ్గా సర్దుకోలేదు. తెలుసా నీకు 20 అంటే? జై శ్రీరామ్. ఆదివాసీ సేవా సంఘం పట్టణ అనుబంధ సంస్థ అయిన ఆదివాసీ యువజన సంఘం ధర్మపత్ని సదాచార్య ఆమె అందరి యొక్క చర్చ లోకాలు జరుగుతుంది. సాక్షాత్తు దేవరాజు అయిన ఇంద్రుడు అహల్య యొక్క సౌందర్యానికి ఆకర్షితుడైన ఒకరోజు అతను గౌతమ మహర్షిగా నటించి తో పాటు నిత్య నగరం వైపు వెళ్లారు. అప్పుడు వారికి రామనామ జపం వినపడింది. ప్రభు రాముడు మరియు లక్ష్మణుడు కొన్ని క్షణాల వరకు ఆశ్చర్య చేశారు. వినాయకులు అని వీడియో చేశాను కదా, ఆ వీడియో చూసారు కదా, సేమ్ అలాంటిదే ఇది కూడా. థీమ్ బేస్లోనే, కానీ వినాయకుడిని సపరేట్గా థీమ్ అంతా ఒక సపరేట్గా చేసి పెట్టారనమాట. ఇక్కడ ఫస్ట్ రాముడు అండ్ అహల్య స్టోరీ, అండ్ నెక్స్ట్ వచ్చే వీడియో ప్రహ్లాదుని గురించి అండ్ నరసింహస్వామి గురించి ఆ థీమ్లో పెట్టారనమాట. సో మీరు కూడా ఈ వీడియో చూస్తారని ఇక్కడ आपके भक्तों के शत्रु को आपने अपने हाथों से मारा है। अब तो
शांत हो जाइए। कैसे शांत हो जाऊं? अधन को कैसे सहन करूं? अधन मेरे संस्कृत पड़ा है।